జయప్రదం చేసి తిరిగి మళ్ళీ మీ వద్ద నేను నిలబడ్డానంటే దేవుని కృప. స్తుతిగానమే పాడనా, జయ గీతమే పాడనా, నాకాధారమైన యేసయ్యాకు కృతజ్ఞతగాని దీపమంతో సాక్షినయ్యుందునా. మహామహిమ కలిగిన తండ్రి, దేవా మీ పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవునైనా పాడుటకు స్తుతించుటకు అయ్యా మమ్మలను ఏర్పరచుకున్న విధానమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు మీ బిడ్డలనైనా మీరు వారికి ఇచ్చిన స్వరముల చేత నిన్ను కనపరిచి ఉన్నారు తండ్రి. ఇక ముందుకు వెళ్ళుచుండగా వాక్యమైన దేవుడా మీరు మాట్లాడండి. ఎందుకంటే బ్రతికించేది వాక్యమే, నెమ్మదినిచ్చేది వాక్యమే, త్రోవను చూపించేది వాక్యమే, సరళను చేసేది వాక్యమే, చెడిపోయిన మా జీవితాలను సరిచేసేది వాక్యమే, పొంగిపోయిన మమ్మల్ని లేవనెత్తేది వాక్యమే, బలహీనములను మమ్మలను బలపరిచేది జీవం కలిగిన వాక్యమే. కృపలసిత సంపూర్ణుడిగా మా మధ్య నివసించి దేవా విత్తబోచుండగా విత్తనములనైనా సారవంతమైనటువంటి మిమ్మల్ని పడుచు అవి విస్తారముగా పండించటం మీరు కృప చూపండి. ఆయన నిలబడిచుండగా అవి పొడను అయ్యగుడను విద్య లేని వాడను భక్తి లేని వాడను పంచమైన మంచితనము లేని నన్ను మనిషిగా చేసుకొని మీ రూపమును పోసి మీ జీవము నాలో ఉంచి నాతో ఉండి నడిపించుచున్న నా సారథివని నిలబడుచు నా గోడగా వాడుకొని మీరే మహిమ పొందుతామని ఆయన నన్నును కూర్చున్న నీ బిడ్డలను మీ పాదములకు అప్పగించుకుంటూ అధికారము కలిగిన యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మంచిది. బైబిల్లో ఉన్నటువంటి దేవుడు మన కొరకు వహించినటువంటి కొన్ని మాటలు పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాము. మొదటగా ఒక మాట చదువుకుందాం. అపోస్తుల కార్యములో చక్కటి మాట రాస్తూ ఉంటున్నారు. అపోస్తుల కార్యములు అక్కడ ఉన్న మాట ఏంటంటే,
ఒకసారి చదవండి 13వ అధ్యాయం. మరుసటి విశ్రాంతి దినమున దాదాపుగా ఆ పట్టణమంతయు దేవుని వాక్యం వినటకు కూడి వచ్చాను. బాగా ఆలోచన చేయండి. అక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని, మరుసటి విశ్రాంతి దినమున అనేకులు ఎక్కడికి వచ్చారట? దేవుని యొక్క మందిరములకు వాక్యం వినడానికి వచ్చి ఉన్నారు. నిజమే, వాక్యం అనేది ఇప్పుడు బ్రతికించేది వాక్యం. వస్తుంది రోజు మనకు వాక్యం అనేది లేకపోతే మన జీవితాలు ఎట్టు వెళ్ళాలో మనకి తెలియదు. అందుకని వాక్యము వినట వల్ల రోమపత్రిక అంటాడు, వినట వలన విశ్వాసము కలుగును. వినాలి అంటే మనం సిద్ధపడి రావాలి. వాక్యం వినాలంటే మనం ఏం చేయాలి? సిద్ధపడి రావాలి. సిద్ధపడి ఈరోజు నా కొరకు ఉంచబడిన వాక్యము నేను వినడానికి నాకు మంచి మనసును అనుగ్రహించును అని సిద్ధపాటు కలిగి మనం ఎప్పుడైతే వాక్యం మీద ఆధారపడి వాక్యం కోసం వస్తామో అప్పుడు వాక్యము మనకు అర్థమగులాగిన పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. కనుక పరిశుద్ధాత్మను మనకు సహాయం చేస్తాడు. అక్కడ రాయబడిన మాట నిజంగా ఈరోజు అనేకులు దేని కొరకు వస్తున్నారంటే, చాలా మంది ఒకరోజు చెప్పిన వాక్యము మరొక రోజు అర్థము లేక దాన్ని అర్థం చేసుకోలేక మరిచిపోయి తిరిగి లోకములో పడిపోతున్నారు క్రైస్తవులు. ఒకసారి ఒక మాట దేవుడు మనతో సూటిగా మాట్లాడుతున్నప్పుడు, దేవుడే ముఖదర్శనంగా మాట్లాడుతూ ఉన్నప్పుడు దాన్ని మనము అవలంబించుకోవాలి. దాన్ని హృదయంలో దాచి ఉంచుకున్నప్పుడు ఒకసారి విన్నది ఇంకా మరిచిపోకూడదు. మరిచిపోవడం అనేది ఎలా ఉంటుందంటే, దేవుని యొక్క వాక్యం మీద దృష్టి లేకపోతే మన జీవితం ఉడక మనం చాలా ఇబ్బంది పడాల్సి వస్తూ ఉంది. కనుక అక్కడ రాయబడిన మాట ఏంటంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. మరుసటి విశ్రాంతి దినమున అనేకులు కూడి ఎందుకు వచ్చారంట? వాక్యం వినడానికి వచ్చారు. నువ్వు అనుకుంటున్నావు ఈరోజు వాక్యం వినడానికి చాలా అవసరం. నువ్వు ఎంత వింటే అంత అభివృద్ధి చెందుతావు. నువ్వు వాక్యం ఎంత వింటే ఆత్మీయంగా నువ్వు వడతెలుగుతావు. ఎంత శ్రద్ధగా నువ్వు దేవుని వాక్యం వింటే అంత శ్రద్ధగా దేవుడు నీ కార్యములు చేయడానికి ముందు ఉంటాడు. మనము దేవుని వాక్యములు కానీ దేవుని సన్నిధిని కానీ ఎప్పుడైతే మనము నిర్లక్ష్యం చేస్తామో, ఎప్పుడైతే మనము ఆశమాసగా ఉంటామో అప్పుడు మనము ఆత్మల వర్తలేము. ఆత్మల వర్తలేకపోతే ఏ విషయంలో కూడా దేవుడు మనకు సహాయము చేయడు. సహాయం చేయాలంటే ఆత్మలో మనము ఖచ్చితంగా వర్ధలుతూనే ఉండాలి. కనుక 122వ కీర్తన వరకు ఒక మాట మాట్లాడతాడు. దావీదు మహారాజు ఏమంటాడంటే, మీరు దేవుని మందిరమునికి వెళుదాము అన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి రాజు చాలా సంతోషపడ్డాడు, చాలా అద్భుతంగా సంతోషపడ్డాడు. ఈరోజు ఎలా ఉందంటే, ఒకరు విన్న దాన్ని మరొకరికి పంచడం లేదు, ఒకరు చూసిన దాన్ని మరొకరికి చూపించడం లేదు. ఒకరిని కన్న వాటిని, విన్న వాటిని, చూచిన వాటిని మనం చెప్పలేకుండా ఉండలేమని చెప్పి శిష్యులు పదే విధంగా బోధిస్తున్న సందర్భాలు మనం ఎన్నో బైబిల్లో చూస్తాం. ఏదైతే వింటున్నామో, ఏదైతే చూస్తున్నామో, ఏదైతే అనుభవిస్తున్నామో వాటిని గురించి మనం చాలా జాగ్రత్తగా వినాలి. ఈరోజు మనకి వినడానికి దేవుడు ఔషధనిచ్చాడు, ఆరోగ్యమనిచ్చాడు, మనసు నెమ్మదినిచ్చాడు. ప్రేమైన దేవులారా, నేను బ్రాహ్మణ కొట్టుకు దాటి ఒక 2 కిలోమీటర్లు వచ్చాను. ముందుకు వచ్చేసరికి ఒక ఫ్యామిలీ ఆటోలో డ్రైవింగ్ చేసుకుంటూ వస్తుంది. నా ఎదురుగానే పొరపాటున నేను కొట్టి నాకేమైనా కొట్టింటే ఇప్పటికి పీసులు అయిపోయేవాడిని. అది ముందరికి గాను ఊడిపోయి ఒక దాదాపు 40 గజాలు వెళ్ళిపోయింది ముందర టైరు. ఈ ఫ్యామిలీతో ఉన్నటువంటి టైరు బండి తీసుకెళ్ళి కిందికి పడపల 3 పిల్లలు, భర్త, భార్యలు ఉన్నారు ఆటోలో. షాక్ అయిపోయిన అసలు నేను అక్కడ ఇంకా లేట్ అయింది నాకు టైం. లేకపోతే చాలా తొందరగా మీ దగ్గరికి వచ్చేవాడిని. వాళ్ళని పరామర్శించాను, లేపుతున్నాను, చేతులు పట్టుకున్నాను, పిల్లలు ఏడుస్తున్నారు, భర్తకు తల పగిలిపోయింది, భార్యకు చెయ్యి నుండి బ్లడ్ వచ్చేస్తుంది, అంతా జామ్ అయిపోయింది. ఇంకా నేను ఆ పిల్లలను అపరించుకుంటూ వాళ్ళని లేపుకుంటూ వాళ్ళని ఎత్తుకొని పైకి వచ్చి వాళ్ళకు నీళ్లు తప్పడం, వాళ్ళని ఓదార్చడం జరిగింది. ఆ బ్లడ్ వచ్చేసింది, పాపం ఆయనకు బ్లడ్ వచ్చేసింది, అక్కడ మాటలు లేకుండా పడిపోయింది. అందరం కలిసి చాలా టైం వేస్ట్ అయింది అక్కడ.
నేను ఎందుకు ఈ మాట చెబుతూ ఉన్నానంటే, ఈరోజు ఒక సెకండ్లో అసలు నా ప్రయాణం గురించి అనుకుంటే చాలా ఆశ్చర్యం. అసలు నేను ఎనీ టైం బండి మీద తిరుగుతుంటాను. ముందర టైరు నేను అనుకున్నాను నా మీదకి కూడా వస్తుందని చెప్పి నేను సైడ్కి వెళ్ళిపోయినాను. అక్కడ వాళ్ళు ఏమనుకుంటే టైర్ వల్ల మొత్తం బోట కొట్టేసి ఇక్కడికి వచ్చి పడేసింది. అక్కడ చాలా టైం లేట్ అయింది. పిల్లలు ముగ్గురు అలా తల్లిదండ్రులు చూసి ఏడుస్తూ ఉన్నారు. పాపం ఆయనకి ఏం కలదు, కానీ ఆయనకు మాటలు బ్లడ్ వచ్చేస్తుంది, చెవులు వచ్చి బ్లడ్ వచ్చేస్తుంది. ఆయన బాగా నడుస్తున్నాడు. ఆయనకు పాపం తలంతా రక్తం వచ్చేస్తుంది. పిల్లలు ముగ్గురు వాళ్ళ మా తల్లిని చూసి ఏడుస్తూ చూడండి. ఈరోజు ఎంతోమంది మనకి ఎంతమంది వేదన, ఎంతమంది బాధ, ఎన్నో సమస్యలు, ఎన్నో ఆటంకాలు వస్తున్నాయి. అయినా దేవుడు మనకు ఏ అపాయం లేకుండా దేవుడు క్షేమంగా మనల్ని చూస్తాడు. అందుకని 122వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే దావీదు మహారాజు ఈరోజు మందిరం అంటే చాలా మందికి ఏమనుకుంటున్నారంటే మామూలు మందిరం అనుకుంటున్నారు. దైవస్థునిది అంటే మామూలుగా ఏదోలే ఒక మందిరం ఉందంట, కానీ ఒకటి మర్చిపోతున్నారు. దేవుని మందిరములో ఎవరైతే లేకపోతారో నిత్యము పరలోకములో వారు ఉండరు. హల్లెలూయా. వాళ్ళు ఎలా ఉండాలి? నిత్యం ఉండాలి. ప్రాణం ఉన్నంత వరకు ఉండాలి, ఆయుష్ ఉన్నంత వరకు ఉండాలి, ఆరోగ్యం ఉన్నంత వరకు దేవుడిని ఆరాధించాలి. చాలా మందికి మందిరం అంటే ఏదో వాళ్ళు కట్టుకున్నారు, పోతున్నారు, చేసుకుంటున్నారు అనే ఒక అనాలోచనగా ఉన్నారు తప్ప దీన్ని ఆత్మీయంగా ఆత్మీయులు కూడా ఆలోచన చేయకుండా మరొక మార్గంలో వెళుతున్నారు. ఇక్కడ ఎవరైతే దేవుని మందిరంలో నివాసము చేస్తారో, ఇక్కడ ఎవరైతే కడవరకు నమ్మకము కలిగి ఉంటారో, ఇక్కడ ఎవరైతే ప్రభు చిత్తాన్ని నెరవేర్చగలిగిన వారు ఉంటారో, ఇక్కడ ఎవరైతే ఆయన చెప్పిన మాట ప్రకారంగా నిలకడగా నిలబడి అంతవరకు సహిస్తూ అన్నిటిని సహిస్తూ దేవుని విడవకుండా, దేవుని సన్నిధి విడవకుండా దేవునితో నడుచుచున్నటువంటి వారు మాత్రమే దేవుని యొక్క రాజ్యమునకు వారసులు అని బైబిల్ వివరిస్తుంది. వాళ్ళు నిలకడగా ఉండాలి. మందిరానికి వచ్చినంత మాత్రాన క్రైస్తవులు కాదు, మనం టైంపాస్కి వచ్చినంత మాత్రాన క్రైస్తవులు కాదు. క్రైస్తవులు ఎవరంటే అన్నిటిని సహించే వాళ్ళు క్రైస్తవులు, దేవుని చిత్తములను జరిగింపచేయవారు క్రైస్తవులు, దేవుని వాక్యానుసారంగా జీవిస్తూ అనేకులను మందిరానికి నడిపించేవారు క్రైస్తవులు. వారు నిజమైన దేవుని పిల్లలు. వారు విన్న వాటిని, చూచిన వాటిని, కన్న వాటిని మేము చెప్పలేకుండా ఉండలేం. రండి. నిజంగా అపోస్తలుల కార్యములు, అపోస్తలులు చేసిన బోధలో వారు ఎన్ని వేల మందిని మందిరాన్ని నడిపించారంటే అన్ని వేల మందిని మందిరాన్ని నడిపించారు. ఎందుకు నడిపించారంటే వాళ్ళు దేవుని కార్యాలను చూస్తారు, కన్నులారా చూస్తారు, చెవులారా విన్నారు కనుక, దేవుడు చేసే కార్యాలన్నీ అనుభవించారు కనుక ఆత్మపూర్ణంగా నింపబడి అంతవరకు సహించి దేవుని యొక్క రాజ్యమునకు వారసులుగా 12 మంది అపోస్తలులు 12 కోట్ల మంది అయినారు. హల్లెలూయా. వాళ్ళని ఏర్పాటు చేసింది 12 మందినే. 12 మంది అంటే ఈరోజు ఎంతమంది అపోస్తలులు అంటే 12 కోట్ల మంది తయారు. ఈరోజు ఎందుకు 12 కోట్ల మంది తయారంటే వాళ్ళు విన్నారు కనుక, చూస్తారు కనుక, కన్నారు కనుక ప్రతి విషయాన్ని చెప్పకుండా ఉండలేరు. ఈరోజు మనం చెబుతున్నామా ఇంత బలమైనటువంటి మాటలు, నిత్య రాజుమనకు వారసులయ్యే మాటలు, బలపరిచే మాటలు, కృంగిపోకున్న మాటలు, బలమైన దేవుని ఆశీర్వాదాలను పోగొట్టుకుంటున్నారు ఈరోజు చాలా మంది. అందుకే దావీదు మహారాజు కీర్తనకారుడు మాట అంటాడు, యెహోవా మందిరములకు వెళదామని జనులు నాతో అనినప్పుడు హల్లెలూయా. ఎందుకు సంతోషించాలి? మందిరములో సంతోషం ఉంది, మందిరములో సమృద్ధి ఉంది, మందిరములో ఆశీర్వాదాలు ఉన్నాయి, మందిరములో ఆరోగ్యం ఉంది, మందిరములో దేవుని యొక్క పట్టజాలని దీవెనలు ఉన్నాయి. దేవుడు ఆశీర్వదిస్తే నేను అనుకుంటాను, నా దేవుడు నన్ను బ్లెస్సింగ్ చేశాడు కాబట్టి నేను దేనికైనా ఎంతకైనా నా దేవుడు నాకు సహాయం చేస్తాడా అనే ఒక గొప్ప రుజువు నాకు నేను ఏర్పాటు చేసుకున్నాను. అంతే. దేవుడు మనల్ని ఆశ్రయించాలండి. దేవుడు మనతో ఉంటే చాలు. మనతో ఉండాలి, మనల్ని ఆశీర్వదించాలి, మనం భయపడకుండా ఉండాలి, అధైర్యపడకుండా ఉండాలి, నిలకడగా ఉండాలి, అన్ని విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. దేవుని మందిరములో సమృద్ధి ఉంది. దేవుని మందిరంలో సంతోషం అంటే మనకి ఎలా సంతోషం వస్తుందంటే, పెళ్లి చేసుకున్నప్పుడు బాగా సంతోషంగా ఉంటాం,
ఏదైనా మనకు కలిగిందంటే కొంచెం సంతోషిస్తాం, బంధువులందరూ కలిసి అంటే కొంచెం సంతోషిస్తాం. మా వాళ్ళు ఏమన్నా అంటే అలా పొద్దున 7 సార్లు నేను లేక ఇంతమంది వస్తే నాతో కలిసి ఒకరోజు నేను అనుకుని నాకు ఇసుక వచ్చింది, నేను గెతంచలేకపోతే ఒక రోజు 2 రోజులు రెస్ట్ తీసుకోవాలని దగ్గర వచ్చి అంటే హల్లెలూయా. ప్లస్ వాక్యం ఉంటుంది, నాకు ఇక్కడ నెమ్మది ఉంటుంది. వాళ్ళతో ఉంటే ఏముంటుంది, ఈ ఆధారం దొరకాలి అక్కడ. ఇంకా అంత లోక మాటల్లో ఇవి తలకే వాసుకుని అంటారు వీళ్ళకి. మన ఊరికి రమ్మని బలవంతం చేస్తారు. ఈరోజు నేను రాను, ఈ సెంటిమెంట్లు నాకు సరిపోవు, నేను రాను అంతే. ఎవరి మాట చెప్పకుండా అందరు నోళ్ళతో సుత్తైపోయాయి. నేను రాను, సెంటిమెంట్లు వద్దున్నారు. అది పూయాలా, ఇది పూయాలా, ఇది కొట్టాలా, అది కొట్టాలా, వీళ్ళు పోవాలా, వాళ్ళు పోవాలా, భార్య భర్తలు రావాలా, ఈ సెంటిమెంట్లలో నాకు అనవసరం. వాక్యానుసారం జీవిద్దాం, వాక్యానుసారం వెళ్ళండి, మీరు కార్యములు చేస్తాను అంటే ఒక్కరు కూడా నాకు జవాబు సరే ప్రార్థన చేసుకున్నాము, వెంటనే బయటికి వచ్చేస్తాను. ఎందుకంటే దేవుని సన్నిధి మనకు కావాలి. సంతోషం ఎప్పుడు ఉంటుంది, దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మనం ఉంటామో, దేవుని సన్నిధిని ఎప్పుడైతే పోగొట్టుకోకుండా ధైర్యంగా ఉంటామో, ఆ రోజు ఆ సంతోషాన్ని ఎవ్వరూ వర్ణించండి. ఇక్కడ ఉన్నట్టు ఆనందం నాకు ఈరోజు అనుకుందంటే 10 రోజులు మైండ్లో అంత ఫిక్స్ అయిపోయింది, ఏం చాలా అర్థం కాకుండా అయిపోయింది. ఇప్పుడు ఏమైపోయిందంటే నాకంత ఫ్రెష్గా అయిపోయింది, ఇంకా అన్నీ అయిపోయినాయి, ఏం చదవా లేదు, ప్రశాంతంగా ఉన్నాను ఈరోజు. హల్లెలూయా. అంటే బయట ఉంటే ఈ సంతోషం రాదు, ఇంకా బ్రెయిన్ అదే ప్రవేశించి ఇటు అటు వాళ్ళు ఇట్లా కలకండి చాలా భయంకరంగా ఉన్నారండి క్రైస్తవులు. చాలా మైండ్ తినేస్తున్నారు అసలు. ఇది ఇట్లా అది ఇట్లా ఆయన ఈసారి దేవుడు చిత్తం పెట్టి నేను ఊర్లో పెళ్లి పెట్టుకున్నాను. ఇంకా ఎక్కడ పెట్టుకుంటా అంటే 1 లక్ష 2 లక్షలు అయిపోయినా కానీ మంచి ఒక ఫంక్షన్ హాల్ తీసుకొని మంచిగా పెళ్లి చేసుకుని ఇంటికి వెళ్ళిపోవచ్చు. కానీ వీళ్ళతో మనం జయించాలంటే చాలా చాలా కష్టం. చేయకపోయిన కష్టమే, తెలుసుకుపోయిన కష్టమే, మాట్లాడకపోయిన కష్టమే, తక్కువైన కష్టమే, ఎక్కువైనా నా కాళ్ళు అడిగిపోయి 2 రోజులు నర్సలంటే ఇంట్లో పడిపోయినాను. ఇంకా మీరందరూ ప్రార్థన చేశారు దేవుడి వల్ల మంచిగా సంతోషము. బయట 10 రోజులు నాకు సంతోషం లేదు. నాకు ఈరోజు మందిరంలోకి వస్తుందనంటే నాకు ఎంత ఆనందం ఉందో తెలుసా, ఎంత సంతోషం ఉందో తెలుసా. అందుకే 1000 దినములు బయట గడపట కంటే నీ మందిర ఆవరణలో 1 దినము గడపట 1000 దినముల కంటే శ్రేష్టమైన బైబిల్ సెలవిస్తూ ఉంది. ఎంతకన్నా మహాభాగ్యం ఏంటి? మందిరములో ఉన్నామంటే, మందిరములు స్తుతిస్తున్నామంటే, మందిరములు దాయకబడి ఉన్నామంటే, మందిరములో మనం స్తుతిస్తున్నామంటే క్రైస్తవులకు ఇంతకన్నా గొప్ప లాభము ప్రపంచంలో ఎక్కడా లేదు. క్రైస్తవునికి మందిరమే ఒక పరలోకపు గదిగా తయారు కావాలి, పరలోకపు గదిగా తయారు కావాలి. ఇక్కడ ఎవరైతే ఉంటారో సీఎంలో వాళ్ళు ఉంటారు. ఇక్కడైతే ఎవరైతే స్తుతిస్తారో, ఇక్కడ ఎవరైతే ఆరాధిస్తారో, ఇక్కడ ఎవరైతే దేవుని మొరపెట్టుకుంటారో అక్కడ వారి మొర ఖచ్చితంగా పరలోకంలో వినబడుచున్నదని లేఖనం కలిగిస్తుంది. 91వ కీర్తన 14వ వచనంలో ఏమంటాడంటే, నేను స్థిరకాలము యెహోవా మందిరములో నివాసము చేస్తాను. స్థిరకాలం యెహోవా మందిరం. స్థిరకాలం 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 1 సంవత్సరం కాదు, తన ప్రాణము ఉన్నంత వరకు మందిరంలో ఉండాలి. ఒక క్రైస్తవుడు ఒకసారి తీర్మానం చేసుకున్న తర్వాత, ఒక్కసారి మనసు మార్చుకున్న తర్వాత, ఒక్కసారి పశ్చాత్తాపడిన తర్వాత మరలా తిరిగి లోకమనే ఊరిలో పడిపోకూడదు. మందిరం అనేది ఒక పరలోకపు గనిని, మందిరం అనేది నువ్వు బ్రతకడానికి నీ కొరకు ఏర్పాటు చేసినటువంటి నిత్యం నివాసం చేసే ఈ సన్నిధిని మనము పోగొట్టుకోకూడదు. 84వ కీర్తన ఒకసారి 10వ వచనం చదవండి. కీర్తనలు 84:10 ఏమంటున్నాడో చూద్దాం. నీ ఆవరణలో 1 దినము గడుపుట. ఎంత అద్భుతమైన మాట సార్. 1 దినము ఎక్కడ, 1000 దినాలకు ఎక్కడ? నీ ఆవరణలో 1 దినము గడుపుట. గడుపుతాము 1 దినము. మనం ఒక గంట ఇంకా కరెంట్గా రాకుంటే మనం ఈ పాటికి మనం ఏమైపోయాలో మనకే తెలుసా. కరెంట్గా రాకపోయింటే ఈ పాటికి మనం ఏమైపోయాము. నేను ఎందుకు బయట కూర్చున్నట్టే కొంచెం ఎండకు వచ్చినాను కదా, వాటి ఇంకెన్ని దగ్గర వచ్చాను కదా, బయటకు వచ్చి కొంచెం రెస్ట్ తీసుకుని చెప్పి కరెంటు ఎందుకంటే ప్రాణం తిప్పుతుంది అనమాట, వీడికి అసంతకు తిప్పుతుంది. అందుకని కొంచెం బయట తీసుకున్నాను. 1 దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైనది. చూసావా, ఒక్కొక్క నిమిషాన్ని ఎన్ని
దినాలకు పోల్చాడో ఒకసారి మనం ఆలోచించాలి. ఒక్కొక్క నిమిషాన్ని పోల్చుకుంటే ఎంత విలువైనటువంటి సన్నిధో మనం ఆలోచించాలి. 1000 దినాలకి ఎక్కడ, ఒక దినములకి ఎక్కడ అంటే ఒక్క దినం వచ్చేసి నువ్వు కనుక ప్రభు స్థితిలో ఉంటే, ఒక దినము నువ్వు ప్రభు స్థితిలో మొదలుపెడితే 1000 దినాల కంటే శ్రేష్టం ఉందా? ఆ అనుభవం మనకు ఉండాలి, ఆ ఆలాపన మనకు ఉండాలి, ఆ ఆలోచన మనకు ఉండాలి. చాలా మంది దేవుని సన్నిధి అంటే ఇష్టపడరు, దేవుని సన్నిధి అంటే అనాలోచనగా ఉంటారు. అందుకే ప్రసంగి 5లో సొలొమోను అంటాడు, నీవు దేవుని మందిరమునకు వచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకో తెలుసా? అది దేవుని మందిరము, దేవుని యొక్క ఆత్మ నివాసం చేసే మందిరము, స్థిరకాలము, ఆయన కనుదృష్టి, ఆయన ఆత్మ సంచారము చేయించినటువంటి నిత్యము. ఈ స్థలములో మనము జాగ్రత్తగా రావాలి. నువ్వు దేవుని మందిరంలోకి వచ్చేటప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి, మన ఆలోచన జాగ్రత్తగా ఉండాలి, మన తలంపులు జాగ్రత్తగా ఉండాలి, మన గురి జాగ్రత్తగా ఉండాలి, మన యొక్క ఆత్మీయ జీవితం జాగ్రత్తగా మనము కాపాడుకుంటూనే ఉండాలి. ఒక రోజుతో పోయేది కాదు, ఒక నెలతో పోయేది కాదు, లేక ఒక సంవత్సరంతో పోయేది కాదు. ప్రాణమున్నంత వరకు దావీదంటాడు, నేను స్థిరకాలము యెహోవా మందిరములో నివాసము చేసేదను. మనం ఎన్నాళ్ళు చేస్తాము? నాకు మనసు ఉంటే, బాగుంటే, ఏదైనా మంచిగా కలిగిందంటే సంతోషం ఉంటాం. కొంచెం ప్రాబ్లం వచ్చిందనుకోండి, మళ్ళీ సంతోషం ఉండదు. ఇది కేవలం లోకములో ఇచ్చే సంతోషము నిన్ను తృప్తిపరచదు. దేవుడి నుంచి సంతోషాన్ని పొందుకుంటావా? దేవుడిచ్చే సంతోషం వేరు, లోకం ఇచ్చే సంతోషము అదే అంటున్నాడు దావీదు. జనులంట దేవుని మందిరానికి వెళుదము అని జనులు అన్న మాట చెవులు పడినప్పుడు ఆయన హృదయం ఎలా ఉందంటే సంతోషం ఉందంట. ఈరోజు సంతోషం ఎప్పుడు వస్తుంది మనకు? అనుకున్నది జరిగినప్పుడు సంతోషం వస్తుంది, జరగకపోతే అసమాధానం వస్తుంది. అనుకున్నవన్నీ జరిగినామనుకోండి, మనం అనుకున్నవన్నీ నెరవేరినామనుకోండి, అప్పుడు జీవితంలో ఎలా ఉంటుందంటే ఆహా నాకెంత సంతోషము అంటాను. కానీ దాంట్లో ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, అసంతృప్తి ఏర్పడుతుంది, అసమాధానం ఏర్పడుతుంది. సంతోషం అనేది మనసులు ఇచ్చేది కాదు, సమాధానం అనేది మనసు దగ్గర ఎక్కడ లేదు. డబ్బుందా ఉండదు, అక్కడ ఇంకా పెరుగుతూనే ఉంటుంది, టెన్షన్ పెరుగుతూ ఉంటుంది. ఆస్తి ప్రాపర్టీ ఉందా, సమాధానం ఉండదు. నీకెంత ఉన్నా సరే బయట నీకు సమాధానం ఉండదు. దాన్ని మన ఇంట్లో మనకి ఎంత ఉన్నా సమాధానం ఉండదు. ఎంత ధనమున్న సమాధానమో. సంతోషం అనేది దేవుడు మనకిచ్చే ఒక విలువైన బహుమానం. అందరికీ రాదు ఆ సంతోషం. ఎంత భయంకరంగా పిచ్చలు ఉన్నారు, తాగినప్పుడు బాగా డ్యాన్స్ చేస్తారు, సంతోషంగా ఉంటారు. ఎంతమందికి లోపల ఎక్కడ పడిపోతారు అతనికే తెలియని జీవితాల్లో చాలా మంది అపమానంగా తయారైపోతున్నారు. అందుకే సంతోషం అనేది తాత్కాలికమైనటువంటిది కాదు. దేవుడిచ్చే సంతోషం నిత్యం ఉంటుంది. ఎప్పుడు వాళ్ళు సంతోషంగానే ఉంటారు, ఏ టైంలోనైనా సమాధానంగా ఉంటారు, ఏ టైంలోనైనా తొందరపడరు. ఎప్పుడైనా ఏ సమయంలోనైనా ఏ గడియలోనైనా దేనికి భయపడరు. ఉన్నదని లేనిదని ఆతృతపడి విశ్వాసాన్ని పోగొట్టుకోరు, లేని దాని కొరకు ఆరాటపడరు, ఉన్నదని చెప్పి దానితో సంతోషించరు. ఇవన్నీ లోకం ఇచ్చే సమాధాన సంతోషములు తాత్కాలికమైనటువంటివే. కానీ దేవుని మందిరమునికి వెళ్ళినప్పుడు మనకు వచ్చే గొప్ప లాభం ఏంటంటే, నేను పొద్దున నేను స్నానం చేసి రెడీ అవుతుంటే ఒక అబ్బాయి ఫోన్ చేసింది, సార్ మీరు ఎక్కడున్నారు, 10th క్లాస్ ఎగ్జామ్స్ ప్రారంభిస్తున్నారు కదా, వచ్చేస్తారు, నేను ఇంటి దగ్గర ఉన్నామా, నేను ఇంక బయటికి వెళ్తాను, నేను వెళ్ళాలి, ఇంకా టైం ఏంటంటే సార్ తొందరగా వస్తాను సార్ అని చెప్పి ఆ సిఎస్ఐ కాలం నుంచి ఆ 2 తల్లులు 2 బిడ్డలు తీసుకొని ఇంటికి వచ్చారు. మా ఇంటికి వచ్చారు. వచ్చిన తర్వాత నేను నాకు స్నానం చేసి రెడీ బట్టలు వేసుకుంటే పాపం వచ్చేస్తారు. ఇంట్లోకి వచ్చి అందరూ వందనాలయ్యా అంటే మంచిది. వాళ్ళు ఏమన్నారంటే
మా పిల్లలు రేపు 10th క్లాస్ ఎగ్జామ్స్ ఉంది. నేను అన్నాను, డబ్బు పెడితే పాస్ కావచ్చు కదమ్మా అన్నాను. అడలేనా, డబ్బు ఇచ్చేయండి, మంచిగా 10,000 ఇచ్చేసి వాళ్ళ సబ్జెక్టుకి ఒక 1000 రూపాయలు ఇస్తే 10,000 కదా, కొందరు పాస్ చేస్తారు కానీ అన్న. ఎక్కడ సార్ డబ్బు ఇస్తే పాస్ చేస్తే ఖచ్చితంగా ఇస్తాం సార్ అన్నారు. డబ్బు ఇస్తే కూడా పాస్ చేసేవాళ్ళు నేను. వాళ్ళు ఏమనంటే ఇద్దరు మా పిల్లలు ఫెయిల్ అవుతారో పాస్ అవుతారో అని చెప్పి మోకరించారు. మా ఇంట్లో ఇద్దరు పిల్లలు, 2 ఆడలు మోకరించి ప్రార్థన చేయించుకుంటూ ఉన్నాను. ప్రార్థన చేయించుకుంటూ ఉంటే వాళ్ళు ఎంత బరువుతో వచ్చారు ఇంటికంటే అంత బరువుతో బాధతో వచ్చారు. ప్రార్థన చేస్తుంటే వాళ్ళిద్దరు స్త్రీలు నిండా నీళ్ళు పెట్టి మా ఇంట్లో ఏడుస్తున్నారు. మోకాళ్ళ మీద ఏడుస్తుంటే అప్పుడు నాకు ప్రార్థన అయిపోయిన తర్వాత, మేము ఎన్నడూ పొందుకోలేని సంతోషం ఈ రోజు నా గుండెల్లో పర్వంతా కిందికి దిగిపోయింది. హల్లెలూయా. ప్లస్ మా ఇంట్లో ఉన్న మనందరం మోకరించాం, వాళ్ళ కొరకు అందరూ మోకరించి వాళ్ళ మీద చేతుల నుంచి ప్రార్థన చేస్తుంటే మా గుండెల మీద ఉన్న బలగంతా కలిగిపోయినంత ఆనందమైంది సార్ అని చెప్పి ఆనంద బాష్పాలను వారి కన్నీటిలో నేను చూస్తాను. ఎక్కడ సంతోషం ఉంటుందంటే దైవ సేవకులతో కలిసి సంతోషించాలి, దేవునితో కలిసి సంతోషించాలి, వాక్యముతో కలిసి సంతోషించాలి. అందరూ కలిసి దేవునితో ఉన్నప్పుడు మనకందరికి వచ్చే గొప్ప లాభం ఏంటంటే సైతాను తెంకపోని విలువైనటువంటి సమాధానం, సంతోషం మనకెప్పుడు ఉంటుంది. కొందరు ఉంటారు కదా, ఎన్ని అయిపోయిన తర్వాత బట్టలు మార్చుకొని ఈ కాలంగా అన్ని అయిపోయినామని చెప్పి త్రాగడానికో తినడానికో బానిసగా అప్పుల బాధ తట్టుకోలేక ఉంటారు. కానీ మనకిచ్చే ఆశీర్వాదాలు అలాంటివే కాదు. అవసరం అంటే మన దేవుడి ఆశీర్వాదం చాలా నేను అనుభవిస్తున్నాను. మీరు కూడా అట్టి అనుభవంలోనికి మీరు వెళ్ళాలి. సమాధానం రావాలి అంటే దేవుని దగ్గరికి రావాలి. సంతోషం కావాలి. ఈరోజు సంతోషం చాలా తక్కువ. మనము దేవుని మందిరానికి వెళదామన్నప్పుడు చదవాలి 122. మనము దేవుని మందిరానికి వెళదామన్నప్పుడు వారు మహా సంతోషంతో ఉండేను. యెరూషలేమా మా పాదములు నీ గుమ్మములో నిలుచుచున్నవి. యెరూషలేమా బాగుగా కట్టబడిన, నువ్వు బాగా కట్టబడాలి అంటే చక్కగా నిలబడాలి. మాట వినాలి, మాట త్వర ముందుకు వెళ్తున్నాను. చక్కగా కట్టబడాలి. యెరూషలేమా మా పాదములు నీ గుమ్మములో నిలబడినప్పుడు అవి చెదిరిపోతున్న యెరూషలేం, పాడైపోతున్న యెరూషలేం, చెదరైపోయిన యెరూషలేం, పతనమైపోతున్న యెరూషలేం, ఒక రాజు మీద ఒక లేకుండా అనగా విశ్వాసుల ఐక్యత లేకుండా కలిసి జీవించకుండా యెరూషలేం మందిరానికి వెళ్ళిపోయి ప్రార్థన చేయకుండా ఎక్కడి జనాలు అక్కడ చెదరైపోతున్నప్పుడు ఏడ్చాడు. మనం ఎప్పుడైతే మందిరం కట్టబడిందో, ఎప్పుడైతే యేసుబాబు తన పాదములు గుమ్మముల మీద పెట్టాడో మరలా తిరిగి అక్కడున్న ఆత్మానీయుడుగా చక్కగా కట్టబడ్డాయి. అక్కడున్న వారు కలిసి కట్టగా ఉన్నారు. చదివిపోయిన వీరు, పడిపోయిన వీరు, మందిరం లేక, ప్రార్థన లేక, ఆరాధన లేక జనాలు విచలములుగా ఆయా దేశాలకు తొలగించబడ్డారు. ఎందుకు తొలగిపోయారంటే దేవుని మాట విననందుకు, దేవుని మందిరానికి రానందుకు, దేవుని చిత్తాన్ని నెరవేర్చినందుకు, దేవుని మందిరంలో ఆయనకు చెల్లించాల్సిన కృతజ్ఞతలు చెల్లించినందుకు, ఇష్టాంతరం తాత్కాలికమైన లోకం చూసు, లోకం నుంచే సమాధానాన్ని వెంటాడుతూ, లోకం నుంచే సంతోషాన్ని వెంటాడుతున్నటువంటి ఈ ప్రజలు కోల్పోయారు జీవితాన్ని. 70 సంవత్సరాలు బయట తిరిగి వాళ్ళ జీవితాన్ని పాడు చేసుకొని మందిరం లేక, ఆనందం లేక, సమాధానం లేక, సంతోషం లేక బానిస బ్రతుకులో మగ్గిపోతున్న ఈ ప్రజలను చూసి మరొకసారి విడిపించి అప్పుడు దేవుని మందిరానికి వెళదాము అన్నప్పుడు దావీదు, ఆహా నాకెంత సంతోషం రాజు, హల్లెలూయా, అంతకన్నా మహాభాగ్యం ప్రపంచంలో ఎక్కడా లేదు. ఈ రాష్ట్రానికి అధికారులైనా, భారతదేశానికి అధికారులైనా, ప్రపంచానికి ప్రఖ్యాతి చెందినటువంటి గొప్ప మేధావులైనా వాళ్ళకు సంతోషం ఉండదు, వాళ్ళకు సమాధానము ఉండదు. కారణం ఏంటంటే సజీవుడైనటువంటి యేసు దగ్గర సమాధానం ఉంది. అందుకే కదా యేసు ప్రభు లేచిన తర్వాత కూడా తన శిష్యులు ఏం చేస్తారంటే ఆందోళనకు గురైపోయి, అసమాధానానికి గురైపోయి, ఇక మేము కూడా బలైపోతాము, మమ్మల్ని కూడా ఆయన చంపేస్తారు కదా, మమ్మల్ని ఇంకా ఖచ్చితంగా చంపేస్తారు, మమ్మల్ని పాడు చేస్తారని చెప్పి సాయంకాలమున ఈ యొక్క శిష్యులందరూ ఏం చేస్తారంటే ఒక మేడ గదిలోనికి వెళ్ళిపోయి కిటికీలు వేసుకొని వాక్యం వేసుకొని యూదులకు భయపడి అందరు లోపల బంధింపబడినటువంటి గృహలు నిలబడినప్పుడు యోగులకు సమాధానం దొరకదు, సంతోషం లేదు, ఈ లోకమంతా వీళ్ళను మళ్ళీ భ్రష్టు పట్టడానికి భయపడుతున్నారు, అపనమ్మకస్తులు, అవిశ్వాసులు, పిరికి వారు వీరు అని చెప్పి
ఎప్పుడైతే ఆ మేడగదిలో ఉన్న శిష్యులు భయపడుతూ ఆందోళనకు గురైపోయినారో ఆ సందర్భంలో దేవుడు సజీవుడైనాక లేచి వారి మధ్య నిలబడి అప్పుడు ఒక మాట మాట్లాడు, మీకు సమాధానము కలుగును గాక. హల్లెలూయా. మీకు సమాధానము కలుగును గాక. కలవరపడుచున్నారు, టెన్షన్ పడుతున్నారు, ఆందోళనకు గురైపోయినారు. అయ్యో మమ్మల్ని చంపేస్తారు, ఇక మేము బ్రతకం, ఆయన లేబడ్డాడు, ఆయన లేడు. ఈ రోజు ఉన్నారు, ఆ రోజు కూడా ఉన్నారు. ఆచారసమైన పండుగలే కానీ ఆచరించే మనస్సు ఈరోజు క్రైస్తవులు చాలా తక్కువైపోయింది. హల్లెలూయా. గమనించారు దేవుళ్ళారా, నిజంగా లెంట్ డేస్లో మనం చేసుకున్నాము చాలా చక్కగా. గమనిస్తే కొన్ని సందర్భాల్లో ఆలోచిస్తే నేను చక్కగా నిన్న శుక్రవారం రోజు ప్రార్థన పెట్టారు మా ఊరు. ప్రార్థన పెట్టినప్పుడు ఎందుకు ఈరోజు ప్రార్థన పెట్టారు అని అంటే వాళ్ళు అన్న మాట ఏంటంటే, ఒక లెంట్ డేస్ శుక్రవారం కాదు కానీ ఇక్కడ నుంచి ప్రతి శుక్రవారం ప్రతి సంఘంలో ఖచ్చితంగా ప్రార్థన జరుగుతున్నప్పుడు నేను చాలా సంతోషిస్తాను. హల్లెలూయా. ఎందుకంటే ఒక పూట కాదు, ఒక పూట రోజుకొచ్చి ఒక పూట మనం ఆహారం తింటే బ్రతకగలమా? ఆత్మకు గుడిగా ఖచ్చితంగా సరైనటువంటి ఆహారము మనం పెట్టకపోతే ఆత్మ ఏమైపోతుందంటే కృషించిపోతుంది. ఆత్మ ఎదుగుదల కాదు, ఆత్మలను వర్ధిల్లకపోతే అన్ని విషయంలో ఫెయిల్ అయిపోతాం. అది ఎదగాలి అంటే దానికి ఖచ్చితంగా సరైనటువంటి ఆహారం ఎల్లప్పుడూ పెడుతుంది. ఆహారం ఏమంటే వాక్యమే. వాక్యం అనే ఆహారం మనం ఎప్పుడైతే పెడతామో అప్పుడు చక్కగా వారు ఆత్మల వర్ధిల్చు అనే విషయంలో సరిగ్గా ఉంటారు. ఎందుకు సమాధానము అన్నాడంటే, ఈ ప్రజలు విన్నదాన్ని చూసిదాన్ని మర్చిపోయారు. మరలా నేను ప్రత్యక్షపరచబడితే తప్ప వీళ్ళకి సమాధానము రాదు, వీళ్ళకు సంతోషము రాదు. వీళ్ళని ఎలా మళ్ళా కవర్ చేయాలి, ఎలా వీరికి మళ్ళీ సమాధానం ఇవ్వాలి అన్న సందర్భాన్ని గమనించి సజీవుడైనటువంటి యేసుక్రీస్తు లేచి ఎప్పుడైతే ఆ మేడగది మీదకి వెళ్ళి వారి మధ్య నిలబడ్డప్పుడు వాళ్ళు అనుకున్నారు, అయ్యో భూతం వచ్చేసింది, దయ్యం వచ్చేసింది, ఏదో తెల్లటి బట్టలు వచ్చేసింది, కాదు కాదు అని ఇంకా అనుమానపుచ్చులు చాలా మంది ఈ రోజు వరకు ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మందిరము పరలోకపు గదిని, దేవుని మందిరము గడుపుట, ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైనది. దేవుని మందిరము వదిలిపెట్టము అంటూ ఉన్నాడు. ఎజ్రా కాలంలో ఏమంటారంటే 70 సంవత్సరాలు బానిస బతుకులో మగ్గిపోతున్న సమయాన్ని చూసి, నెహెమ్యా కాలంలో, ఎజ్రా కాలంలో మందిరములు పాడైపోయి చూసి, చెల్ల చెదురు చూసి నెహెమ్యా ఏమంటాడంటే, మందిరాన్ని తయారు చేసుకోవాలి. మందిరము లేకుండగా, ఆరాధన లేకుండగా దేవుని సన్నిధిని వదిలిపెట్టి బానిస బ్రతికి 70 సంవత్సరాలు పిల్లలు, తల్లులు అరణ్య ప్రాంతంలో, ఎడవి ప్రాంతంలో సమాధానం లేక, ఐక్యత లేక, మారు మనసు లేక, దేవుని వాక్యం లేక, దేవుని సన్నిధి లేక ఎంతగానో వారు ఆత్మలో ఆరిపోయిన స్థితిని మనము చూస్తాం. అందుకే నెహెమ్యా అంటాడు, ఇక్కడ నుంచి మా దేవుని మందిరాన్ని మేము వదిలి పెట్టము. మా దేవుని మందిరాన్ని ఈరోజు మన కొరకు ఏర్పాటు చేయబడిన గదిని, మన మొరవినే సన్నిధి, మనం పశ్చాత్తాపడితే ప్రార్థనకు జవాబు చేస్తున్నది అబ్బా తండ్రి అని మన దేవుని మందిరంలోకి వచ్చి నిజంగా ఆమరపెడితే దీన్ని జవాబిచ్చే దైవ సన్నిధి. దీన్ని నోచుకోలేరు చాలా మంది, దీన్ని ఆశ్రయించుకోవడానికి చాలా మంది. అందుకే వాళ్ళ కుటుంబంలో, వారి గృహాలలో సమాధానం ఉండదు, సంతోషము ఉండదు, అభివృద్ధి ఉండదు. ఎప్పుడు గొడవలే, ఎప్పుడు అనాలోచనలే. ఎంత చేసినా వృత్తులోనికి రారు, జీవిస్తుంటారు కానీ అయిపోగొట్టుకుంటుంటారు. సమాధానం కావాలి మనకు అన్నప్పుడు సమాధానములకు కర్త అయినటువంటి సజీవుడని యేసయ్యతో నువ్వు నేను ఉన్నప్పుడే ఆయనలో ఉన్నవన్నీ మనము పొందుకుంటాము. లేకుంటే అంతే, మనం ఎన్ని సంవత్సరాలు లోకంలో జీవించినా వ్యర్థమైపోతాము. ఒకరికి 1000 దినములు, ఒక్క దినము దేవుని మందిరం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. ఒక్క దినమే కదా, 1000 దినములకే కదా. ఎందుకు ఒక్క దినాన్ని 1000 దినాలుగా చేశాడంటే, నువ్వు కనుక నిజంగా పశ్చాత్తాపడితే, ఒక దినం నువ్వు ఖచ్చితంగా మొరపెడితే,
ఒక దినమంతా కూడా నువ్వు దేవుని స్థలంలో ఖచ్చితంగా మొదలుపెట్టి నీ విధిని కుమ్మరించి దేవుని సన్నిధిని హత్తుకొని దేవుని సన్నిధిని సంపూర్ణంగా అనుభవించి ఆ దినమంతా ఇప్పుడు కనుక నువ్వు కనుక నా దివా అని నువ్వు ఎప్పుడైతే మొదలుపెడతావో 1000 దినముల ఆశీర్వాదాలు నీ దగ్గరికి వస్తాయి. ఇంకొక మాట రివర్స్ ఉంది. మళ్ళా ఒక్క దినము పోగొట్టుకుంటే చెప్పాలి మీరే చెప్పాలి. ఒక్క దినమును కనుక మనము దేవుని మందిరాన్ని పోగొట్టుకుంటే ఎన్ని దినాలు ఆశీర్వాదాలు అవుతాయి? ఎంత భయంకరమైన మాట చూస్తానండి. ఒక్కరోజు పోగొట్టుకుంటే 1000 దినాల ఆశీర్వాదాలు పోతామంటే మనం ఒప్పుకుంటామా? చూడండి, ఇట్లా అవకాశం ఇచ్చాడు, అట్లా అవకాశము ఇచ్చాడు. అంటే నువ్వు ప్రతి దినము ఖచ్చితంగా ప్రతి దినము దేవునితో గడుపుట నీకు ఇష్టమని బైబిల్ సెలవిస్తుంది. కింది చదవమ్మ మాట. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే మన దేవుని మందిర ద్వారమునొద్ద నాకు ఇష్టము. భక్తిహీనుల గుడారం. భక్తిహీనులతో మనం ఉండకూడదు, లోకములతో మనం ఉండకూడదు. ఎప్పుడైనా ఏ రోజైనా నీవుగానే ఉండాలి. క్రైస్తవుడుగా ఉంటేనే దేవుడిని ఎన్నుకుంటారు. మనం 2 రకాలుగా ప్రయత్నించామనుకోండి, ఇబ్బంది పడాల్సి వస్తుంది. 2 తలంపులు కలిగి ఉన్నామనుకోండి, ఇబ్బంది పడాల్సి వస్తుంది. ప్రార్థన కావాలి, దైవ సన్నిధి కావాలి, మన లోకములో ఉన్నవన్నీ నాకు కావాలి అనుకోవడంలో మోసపోయిన వారమవుతాం. అలా మోసపోవడానికి ఇష్టం లేక హెచ్చరిస్తున్న మాట ఇది. కనుక ఎంత అద్భుతమైన మాట. నా దేవుని మందిరం వద్ద గడప వద్ద కాచుకొని ఉంటే నాకు ఎంతో ఇష్టపడాలి. దేవుని మందిరాన్ని ఇష్టం ఉన్న వాళ్ళు ఎట్టుంటే ఎంత కష్టాన్నైనా ఎదిరిస్తారు. దేవుని సన్నిధి ఇష్టమంటే, దేవుని మాట ఇష్టమంటే బ్రతికించేది దేవుని మాటనే, నడిపించేది దేవుని మాటనే. ఆయన గనుక ఒక్కసారి నువ్వు బ్రతకాలి, నువ్వు ఆశ్రయించబడాలి అని తన ప్రాణారంభంలో నుంచి ఒక హస్తము చాపి నిన్ను గనుక ఆశీర్వదిస్తే ఎంత కష్టాన్నైనా నువ్వు జయించుకుంటూ తిరిగి ఇష్టమైన బిడ్డగా జీవించుటే నిజమైన విశ్వాసం ఉండాల్సిన లక్షణం. కొందరు కొంచెం కష్టం వస్తే మందిరానికి రారు, కొంచెం సమస్య వస్తే మందిరానికి రారు, కొంచెం ఆటంకం వస్తే మందిరానికి రారు. నేను బాగా అనుభవించాను హెచ్చరుగా. కొందరు చుట్టాలు వస్తే కూడా మందిరానికి, చుట్టాలను కూడా ఎక్కడ తీసుకురావాలి? మందిరానికి తీసుకురావాలి. ఇది నిజమైనటువంటి ఇష్టమైన కార్యం. దేవుడు చెప్పినట్లుగా చేయాలి. కానీ దేవుడు ఏం మాట్లాడుతున్నాడో అది నువ్వు చేస్తే అప్పుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. దేవుడు ఏం చెబుతున్నాడో అది నువ్వు ఆచరించాలి, దానికి నువ్వు లోబడాలి. ఎప్పుడైతే చెప్పే మాటకు లోబడతావో, ఆయన మాట విని ఆయన చిత్తానుసారంగా నువ్వు ఎప్పుడైతే జీవించడానికి ప్రారంభిస్తావో అప్పుడు అడుగడుగున ఆశీర్వాదాలు నీ వెంబడే వస్తాయి. ఎక్కడికి ఎనీ టైం పని చేస్తూ ఉంటారు, కానీ ఆశీర్వాదాలు కాదు. ఎంత కష్టపడి పని చేస్తుంటారు, ఆశీర్వాదాలు అంటారు. ఎంత సంపాదించినా చిరిగిపోయిన చర్చలో వేసినట్లుగా చాలా మంది క్రైస్తవులు మనం చూస్తున్నాం. కారణం ఏంటంటే క్రమం ఉండదు. కారణం ఏంటంటే దేవుని పని ఇష్టపడిన వాళ్ళు ఉన్నారు, దేవుడు లేడు అనే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అందుకే అంటారు కదా, దేవుడు లేడు, బుద్ధిహీనులతో మొదటిగా అనుకోలేదు, వారు చనిపోయినవారు అసహాయ కార్యములు చేయవ అని బైబిల్ బోధిస్తుంది. కనుక ఇక్కడ వాస్తవంగా దేవుని గణప ఇష్టపడాలి. అయ్యో, నేను రోజు పరలోకానికి వెళుతున్నాను. మీరు ఏమనుకోవాలో తెలుసా? ఈరోజు నేను పరలోకానికి వెళుతున్నాను. అర్థమవుతుంది ఈ మాటలు. పరలోకం ఎక్కడుంది అని చెప్పి చాలా మంది ఈరోజు ఏం చేస్తున్నారంటే కలవరపడుతున్నారు. పరలోక రాజ్యం ఎక్కడ ఉందంటే పరలోకంలో లేదు. నీవు కనుక మనసు మార్చుకుంటే ఎక్కడైతే చిన్న మందగా కూడి మనసు పూర్తిగా ఆరాధన చేయడానికి ప్రారంభిస్తారా వారి మధ్యకు పరలోకము దిగి వస్తుంది. హల్లెలూయా.
ఉందా? ఆ పవర్ ఉందా మన కాడ? ఉందా? పరలోకం ఎక్కడుంది? నన్ను ఎవరు తీసుకెళ్తారు? నేను చూడాలి. ఆయన నువ్వు ఆరాటపడుతున్నావి. నువ్వు మనసు మార్చుకుంటే, పశ్చాత్తాపడితే నీ మధ్యనే పరలోక రాజ్యము ఉంటుంది అని బైబిల్ బోధిస్తుంది. కనుక ఎక్కడైతే మనము ఉంటామో, ఎక్కడైతే మనం నిజంగా దేవుడిని మొరపెడతామో, ఎక్కడైతే మనం కలిసి ఏ కాపుతో మొరపెడతామో, పరలోకపు సన్నిధి భూలోకంలో మనుషులకి దిగి వచ్చి వారి మధ్య సంచారం చేసుకోండి అని బైబిల్ బోధిస్తుంది. ఇష్టపడతామా? దేవుడి మందిరం అంటే ఇష్టం ఎంతమందికి ఉంటుంది? అలంకరణ చేసుకోవడం కాదు మందిరాన్ని. దేవుని మందిరంలో దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. దేవుడి మందిరంలో ఎవరున్నారు? దేవుడు నివాసం చేస్తాడు. ఇక్కడ మనుషుల నివాసము ఇది ప్రత్యేకించబడినటువంటి స్థలం, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి స్థలం, ఆయన నివాసం చేసే స్థలం. ఈ స్థలంలోకి అడుగు పెట్టాలంటే మనం ఇష్టపూర్వకంగా దేవుని సన్నిధికి రావాలి. ఒకసారి ఒక టూరులో వెళ్ళిపోయినప్పుడు కొంతమందిని గుడారం వెళ్ళిపోతున్నాం, మోసే గుడారం అని వెళ్ళిపోయాం. అక్కడికి లోపలికి అడుగు పెట్టాలంటే చాలా భయం వేస్తుంది. ఆ గోడలలో సౌండ్స్ ఏర్పాటు చేస్తారు. చూసినప్పుడు దాదాపు 90 మందిని అందరము అక్కడికి వెళ్ళాలని చెప్పి వెళ్ళిపోతుంటే అది మోసే గుడారం అని పెట్టింటారు. ఆ గుడారము ప్లస్ ఆవరణం ఉంటుంది, పరిశుద్ధ స్థలం ఉంటుంది, అతి పరిశుద్ధ స్థలం ఉంటుంది. 3 భాగాలు ఉన్నాయి. అందులోనికి ఆ సౌండ్కే భయం వేస్తుంది. లోపలికి వెళ్ళాలండి ఇంత భయం వేస్తుంది, చాలా భయం వేస్తుంది. ఏం చేయాలమ్మా, లోపలికి పోయే అర్హత ఉందా లేదా అని చెప్పి భయం వేస్తుంది. మైంబడి ఒకరొకరు ఆవరణం దాటినాము. ఇంకా పరిశుద్ధ స్థలం ముందుకు అడిగి పెట్టాలంటే భయం వస్తుంది. ఇంకా పరిశుద్ధ స్థలం అక్కడికి వెళ్ళి చూస్తుంటే అక్కడ వచ్చేసి ఇలాగ పట్టణం తెచ్చారు. అక్కడ పట్టణం తెస్తే ఆ బలిపీఠం దగ్గరికి ఆహ్వానం చేశాను. హల్లెలూయా. 7 దీపాలు ఉంటాయి అక్కడ. మగనకు ఉన్న వాళ్ళు పడిపోయినారు, కింద పడిపోయినారు. అంటే ఆ పరిశుద్ధమైన స్థలంలో అడుగు పెట్టాలంటే మనము మనస్ఫూర్తిగా ఇష్టపడి దేవుని ఆత్మ చేత నింపబడి ఉన్న వాళ్ళకు ఏమీ కాదు. ఎందుకు పడిపోయారా అంటే వాళ్ళలో ఆ అవగాహన లేదు, ఆ ఆలాపన వాళ్ళలో లేదు. నిజంగా నేను ఎప్పుడన్నా బయటేసుకున్నాను మరొకసారి పోయిన వాళ్ళ అనుకుంటూ ఉంటాను. ప్రియమైన దేవుడు, ఈ మాట మీకు ఎందుకు చెప్తుంటే దేవుని సన్నిధిలో దేవుని ఆత్మ ఉంటుంది. అక్కడ దేవుని యొక్క ఆత్మ మాట్లాడుతుంటుంది. దేవుని సన్నిధికి వెళ్ళిన తర్వాత దేవుని యొక్క ఆత్మ మాట్లాడేటప్పుడు మనం ఆ జాగ్రత్తగా ఉండకూడదు. అందుకే మన ప్రవర్తన సరి చేసుకోవాలి, మన క్రియలు సరి చేసుకోవాలి, మన ఆలోచనలు సరి చేసుకోవాలి, మన తలంపులు సరి చేసుకోవాలి. మనుషులు ఇంకా ఏదో తెలుసా, క్రీస్తు పూర్వంలో ఒక పని చేసేవాళ్ళు. ఎవరైనా పొరపాటున యాజకుడు పొరపాటున మందిరానికి చనిపోయేవాడు. యాజకులకు అప్పుడు ఎట్టి ఉంటారంటే వాళ్ళకు ఒక దిగంలో ఒక డ్రెస్ ఉంటుంది. ఈ డ్రెస్ ఉన్నప్పుడు వాళ్ళకు ఈ గంటలు ఉంటాయి, ఇట్లా కింద కొన్ని గంటలు ఉంటాయి. బాగా వినండి మాట, కొన్ని గంటలు ఉంటాయి. ఎవరైనా యాజకుడు అక్కడ బలి అర్పించడానికి వెళితే యాజకుడికి ఏం చేశారంటే నడుముకు తాడు కట్టి వాళ్ళు బయట నిలబడాలి. అర్థమవుతుందమ్మా మీకు? నడుముకి ఏం కట్టాలి? తాడు కట్టాలి. తాడు కట్టిన తర్వాత లోపలికి అక్కడికి ఎంత తాడు అవసరమో అంత తాడు కట్టి లోపలికి పోవాలి. యాజకుడు లోపలికి పోయినప్పుడు ఆ బలిపీఠం దగ్గరికి బలి అర్పించుకున్న అతని ఒకవేళ పరిశుద్ధుడైతే అతను నిజంగా బలిస్తాడు, బ్రతుకుతాడు. హల్లెలూయా. లేదంటే అక్కడే చనిపోతాడు. చూడండి ఎట్లుంటుంది అప్పుడు. అది ధర్మశాస్త్రం అట్లుండేదా? వాళ్ళు మాత్రం నడుపులు అప్పుడు అక్కడికి వెంటనే చనిపోయి కింద పడ్డాడంటే వీళ్ళు ఏం చేయాల్సిన నీళ్ళు లోపలికి బయటికి వెళ్ళడానికి అవకాశం లేదు. ఆ తాడు కొట్టి లాగాల బయటికి, చిన్నగా బయటికి లాగాల కూర్చాల. వీళ్ళు లోపలికి పోయే అర్హతలకు లేదు కనుక అది కొట్టేస్తాడు. హల్లెలూయా. ఈరోజు అందరినీ సమానంగా చేస్తాడు. అడ్డు కూడా తెరబడింది. నేను పరిశుద్ధుడు కనుక నీ కూడా పరిశుద్ధత కలిగి ఉండాలి. ఈరోజు ఆటంకాలు లేవు. ఏది తప్పు చేసినా, అబద్ధము మాట్లాడినా, దేవుని మందికి వచ్చినా రాకపోయినా నిన్ను బ్లెస్సింగ్ చేస్తున్నాడు. డైరెక్ట్గా దేవుని సందులోకి అందరిని ఆహ్వానిస్తున్నాడు. అయినా మనం కూడా జాగ్రత్త కలిగి పవిత్రత కలిగి ఉండాలి. భక్తిహీనుల గుడారములు నివసించుట కంటే నా దేవుని మందిరము గడప యొద్ద ఉండటం నాకు చాలా ఇష్టం, చాలా ఇష్టం.
ఉందా? దేవుని మందిరం అంటే దేవుని మందిరంలో దేవుడి సన్నిధి ఉంటుంది. దేవుని సన్నిధికి మీరు వస్తే ఆ సన్నిధి మనల్ని ఆరంభించేస్తుంది, మనల్ని సరి చేస్తుంది, చక్కగా నిలబెడుతుంది, నడవలసిన మార్గం నడిపిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. ఆయనకు అప్పగించుకోవాలా అంటే అప్పగించుకోవడం ఉంది గొప్పతనం. అప్పగించుకొని కూడా తిప్పలు పడుతున్నారు, అప్పగించుకొని కూడా ఆయాసపడుతున్నారు. దేవునికి సమర్పణ చేసుకోకుండా, దేవుని పనికి త్యాగం చేసుకోకుండా, ఇష్టాంతరంగా జీవిస్తూ, ఇష్టమైన పనిలో జీవిస్తూ, దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు దేవుని యొక్క సన్నిధిలో సంతోషం పొందుకోకుండా, సమాధానం పొందుకోకుండా, ఆశీర్వాదాలు పొందుకోకుండా బయటికి వెళ్ళిపోతే లోకంలో పడిపోతున్న ఈ వ్యవస్థను మార్చడానికి చక్కటి మందిరాన్ని దేవుడు మనకు ఏర్పాటు చేశారు. అసలు అన్న అనే ఒక స్త్రీ దేవుని మందిరానికి వెళ్ళి ఏమడిగిందో తెలుసా? నాకు ఒక మగబిడ్డను కావాలి. ఎక్కడ అడిగింది? మందిరంలో అడిగింది. ఇక్కడ ప్రపంచంలో నీకు ఏం కావాలో ఇక్కడ ఉన్నాయి. ఎవరు ఇవ్వలేని ఇక్కడ ఉన్నాయి, ఎవరు చూపించాలని ఇక్కడ ఉన్నాయి. ఎవరిస్తారు నీకు? తాత్కాలికమైన ఇస్తారు, లేకుంటే ఆశ చూపించి మోసం చేస్తారు. అప్పుగా ఇచ్చి డబుల్గా వసూలు చేసుకున్న వాళ్ళు ఉంటారు. నీకు చిన్న రోగం అని చెప్పి డబుల్గా పేమెంట్ వసూలు చేసి నీ ఉన్నదాన్ని లాగేసి భ్రష్టు పట్టించే ఈ లోకము నీకు ఆశీర్వాదాలు ఇవ్వదు. దేవుడు కనుక ఒక్కసారి ఇదిగో నా పిల్లలందరూ ఆరోగ్యంతో ఉండాలని ఒక్కసారి కనుక ఆయన చేయమని చాపితే ఏ వైద్యుడు మనకు అవసరమో? హల్లెలూయా! ఏ వైద్యుడు మనకు అవసరం లేదు ఇంకా. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నీ రాబడి నీ దగ్గరే ఉంటుంది. నువ్వు సంతోషంగా ఉంటావు, నువ్వు సమాధానంగా ఉంటావు, ఐక్యతతో ఉంటావు. నీకు కనుక రోగం వస్తే నీకు సమాధానం ఉండదు, నీకు బాధ వస్తే నీకు సంతోషం ఉండదు, ఉన్నదంతా అయిపోతుంది, చివరికి ఊడగొట్టి ప్రాణాన్ని తీస్తుంది. అవన్నీ నీకు కావాలి అంటే దేవుని సన్నిధిలో రావాలి. దేవుని సన్నిధిలో ఐశ్వర్యం ఉంది, తన భారం ఉంది. నీకేం కావాలనో అవన్నీ దీనిలో ఉన్నాయి. అడుగుతూ ఉంటాను. నిలబడి అందరు నిలబడి నీకేం కావాలా, నీకేం కావాలా, నీకేం కావాలంటే అందరూ అడిగినారంట. అడిగినవన్నీ ఇచ్చారంట. లాస్ట్ నుండి ఒక వ్యక్తి వచ్చి నైనా నీకేం కావాలా అంటే ఆ వ్యక్తి అనంట, నాకు నిలబడిన ఈ మందిరంలో నివాసం చేసే సన్నిధి నాకు కావాలంట. హల్లెలూయా! అందరూ వైట్ ఇచ్చేటి తీసుకున్నారు, అయిపు కొట్టుకున్నారు, అంతమైపోయినావు. కానీ లాస్ట్ గా అడిగిన వ్యక్తి ఏమడిగారు తెలుసా? నేను చెడిపోకుండా పడిపోకుండా నీ మందిరంలో ఉంటే నాకు అదే చాలు అన్నాడు దావీదు. హల్లెలూయా! నా కుటుంబం నీ సంధిలో ఉండాలి, నా పిల్లలు నీ సంధిలో ఉండాలి, అంతే నాకు చాలు. అన్నీ ఉన్నాయి, ఆయనకి ఏం తక్కువ. రాజు ఆయన కావాల్సినవన్నీ కూడా దేవుడు సమకూర్చాడు. కానీ ఏమంటున్నాడో తెలుసా? దేవా, నేను నా కుటుంబము చెడిపోతున్నట్టుగా నీ సన్నిధిలో ఉండినట్లుగా, నీ సన్నిధిలో ఉండినట్లుగా ఈ నీ పూర్ణ దాసుడు నాయన నా కుటుంబాన్ని నీవు జీవించు తండ్రి. హల్లెలూయా! లోకములో ఉన్నాయి, కానీ ఎప్పుడు పోతావో తెలియదు, ఎప్పుడు అంతం చేస్తావో తెలియదు, ఎప్పుడు మాయం చేస్తావో తెలియదు. కానీ ఇక్కడ ఉన్నది అంతం చేయడానికి అధికారం లేదు. ఒక్కసారి దేవుడు బ్లెస్సింగ్ చేస్తే ఆరోగ్యం కావాలని ఇస్తాడు, ఆయుష్ కావాలో ప్రకటిస్తాడు, నీకు సమృద్ధి కావాలో పొడిగిస్తాడు, సమాధానం కావాలో ఇక్కడ ఉన్నాయి, సంతోషం కావాలంటే ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ లోకంలో ఎవరు ఇవ్వలేదు. దేవుని మందిరంలో మనం పొందుకుంటాం. ఎంత అద్భుతం! నా ప్రియ అన్న అడిగింది. ఏమడిగిందో తెలుసా? వాడిని కావలేదు. ఎలా అడిగిందో తెలుసా? చాలా వేదన. మునుగు, మనకు మునుగు ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు మునుగుతాం మనం? ఏదైనా అలసట వస్తుంది, చెలిములు బాగా కృంగిపోతాయి, శరీరము సహకరించకపోతే మూలుగుతుంటాం. ఆహారం తినలేదు, నీళ్ళు తాగలేదు. అయితే అక్కడ ఆమె మూలుగుచూ తన హృదయంలో వేదనతో ప్రభుత్వంలో దైవస్థులో మొరపెట్టినప్పుడు దైవస్వరం ఆమెకు వినబడింది. హల్లెలూయా! ఎంత అద్భుతం చేస్తుందంటే అంత అద్భుతమైన కార్యము దేవుడు అక్కడ చేస్తాడు. ఇక్కడ చెప్పుకుంటూ వచ్చే మందిరం గురించి కొన్ని వందల సందర్భాలు పరిశుద్ధులు రాయబడ్డాయి. దానికి వెళ్తారు 84 చూడండి ఒకసారి, 10 మళ్ళీ చదువు. నీ ఆవరణలో ఒక దినము గడుపుట
1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారం అంటే భక్తిహీనులు వాళ్ళతో సమాసం చేయకూడదు. బయట పిలిచేకుంటారు, లోపల పిలిచేకుంటారు, తర్వాత మళ్ళీ వాళ్ళ జీవితం అంతా ఎట్టిపోతుందో కూడా తెలియని మార్గంలో వెళుతున్నారు. వాక్యం వింటూ ఉంటారు కానీ వాక్యాంశాన్ని జీవించరు. ప్రార్థన చేస్తూ ఉంటారు, ప్రార్థన శక్తిని గ్రహించరు. మందిరానికి వస్తుంటారు, మందిరంలో ఉన్నటువంటి సన్నిధిని అనుభవించరు. అందుకే ఈరోజు వ్యవస్థ ఏంటంటే, క్రైస్తవ వ్యవస్థ ఏంటంటే భ్రష్టు పట్టిపోయింది ఆయా ప్రాంతంలో. అక్కడ దేవుడి మందిరం అనేది పరలోకపు గవిని లాంటిది. గవిని తొగితే ఏమొస్తాయి చెప్పండి? గవిని తొగితే ఏమొస్తాయి? బండలు వస్తూనే ఉన్నాయని లేదా చెప్పండి? రోడ్డు కొద్ది వస్తూనే ఉన్నాయి. ఒక 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 దాంట్లో మనము నీళ్లు త్రోలుతుంటే ఏమొస్తుందో తెలుసా? నీళ్ళు ఊటలు వస్తూనే ఉంటాయి, అవి ఆరిపోయేటివి కాదు. నీకు నిజంగా దైవ సన్నిధి ఎప్పుడైతే నువ్వు అనుభవించడానికి ముందుకు వస్తావు, దేవుని సన్నిధిని అంటే ఎప్పుడైతే నువ్వు మనసు పూర్తిగా ఇష్టపడి మందిరానికి వస్తావు, ఇష్టంతో రావాలి. కష్టంతో ఆయాసంతో టైం అయిపోయింది పోతున్నా వద్దా అనే అనాలోచనలు ఎప్పుడైతే మనలో పుట్టినావో అప్పుడు మన జీవితంలో దేవుని ఆశీర్వాదాలు పొందుకునే. దేవుడంటే నీకు ఇష్టపడి ఎంత కష్టపడినా దేవుడే దూరపరచగలడు. దేవుడు దాన్ని నీకు దూరం చేయగలడు. ఎందుకంటే దైవ సన్నిధిని చాలా జాగ్రత్త. సంఖ్యాకాండంలో మనం గమనిస్తే 16వ అధ్యాయంలో దైవ సన్నిధిని వచ్చి ఉన్నారు. దైవ సన్నిధికి వచ్చి ఉన్నప్పుడు కొంతమంది ఆలోచనలు వేస్తూ ఉన్నారు. వేరువేరుగా ఆలోచనలు కలిగినటువంటి ప్రజలు మనం చూస్తున్నాం. క్రైస్తవులు ఒకరొక మాట చెప్తే ఇంకొకరొక మాటగా చెప్తారు, ఇంకొకరొక మాట చెప్తే ఇంకొకరొక మాటగా భావిస్తూ ఇలా దైవ సన్నిధిని కోల్పోయిన ప్రజలు సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో మనం చూస్తాం. కనుక ప్రియమైన దేవుని సంగమ ఆ విధంగా ఉండాలని లేదు. కానీ దేవుని మందిరము పరలోకపు గవిని, దేవుని మందిరము పరలోకపు సన్నిధి. ఇందులో జీవించేవారు, ఇందులో నిలబడిన వారు, ఇందులో స్థిరపడిన వారు నిత్యము సమయంలో ఉంటారు. ఈ సంగతి మనం మర్చిపోకూడదు. ఎవరు పరలోకం వెళ్తారంటే వాక్యానుసరణ జీవితం కలిగి ఉండాలి. దేవుని మందిరాన్ని వదిలిపెట్టకూడదు. దేవుని మందిరాన్ని వదిలిపెట్టకూడదు. అది ఎంత కష్టమైనా సరే, అది ఎంత నష్టమైనా సరే, ఎన్ని ఆటంకాలు మనకు వచ్చినా సరే, ఎన్ని అభ్యంతరాలు మనను కుంగవేసినా సరే, దేవుని సన్నిధి మాత్రము పోగొట్టుకోకూడదు. దేవుని సన్నిధిని పోగొట్టుకున్నామంటే ఇటు ఈ లోకంలో మనం అన్ని పోగొట్టుకున్నాడే. ఏమీ దొరకదు. తెలుసుదా? అదే 10వ కింద 12. సూర్యుడును కేడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి హల్లెలూయా. యథార్థంగా ప్రవర్తించేవారు. 112వ కీర్తన 2వ వచనం చూడండి. 112 నుండి వారి సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశపు వారు దీవించబడుదురు. యథార్థత ఎప్పుడు కలిగి ఉంటామంటే దేవుని సన్నిధిని సంపూర్ణంగా అనుభవించగలిగి ఉన్నప్పుడు ఇవన్నీ మనం పొందుకుంటాం. ఈ లక్షణాలు మనలో ఎప్పుడైతే ఉంటావో ఆల్రెడీగా పరలోకపు దీవెనలు కుమర్చబడతాయి. హల్లెలూయా. ఈ లక్షణాలు కలిగి ఉంటారు, యథార్థత కలిగి ఉన్నారు. యథార్థపు వంశపు వారు దీవించబడతారు. ఎందుకు దీవించబడతారంటే దేవుని మందిరంలో ఉండాలి కాబట్టి దీవించబడతారు. పొలంలో ఇత్తనం వేస్తే పైరు వస్తుంది, కానీ ముండ్ల పొదల్లో బండ సందుల్లో వేస్తే పైరు వస్తుందా? కనుక సియోనులో దేవుడు చూడనాశపడుతున్నాడు. నిర్గమకాండం 34వ వచనం చూద్దాం. అక్కడ ఏమంటే కనికరం గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. నిర్గమకాండంలో చక్కగా ఒక మాట మాట్లాడుతున్నాడు. 34:6 వచనం చూద్దాం. నిర్గమకాండము 34:6 వచనం చూడండి. యెహోవా కనికరము దయ దీర్ఘశాంతము
దేవుడైన యెహోవా దేవుడైన యెహోవా ఆయన వేల మందికి ప్రభుత్వమును దోషము అపరాధమును పాపమును క్షమించును కానీ ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచకం 3-4 తరముల వరకు తండ్రుల దోషము కుమారుల మీదకి కుమారుల దోషము తండ్రుల మీ మీదికి రక్షించును. అందుకు మోసే త్వరపడి నేల వరకు తలవంచుకొని నమస్కారం చేసి ప్రభువా నా మీద నీకు కటాక్షము కలిగిన యెడల నా మీద నీకు కటాక్షము కలిగిన యెడల నా మనవి ఆలకించుము. దయచేసి నా ప్రభువు నా మధ్యను ఉండి మాతో కూడా రావాలను. మాతో కూడా రావలను. హల్లెలూయా. ఎంత కనికరం ఈరోజు మన కూడా ఆ యొక్క శుభము కలిగి ఆ కనికరము ఆ ప్రేమ కలిగి మనకున్నప్పుడు ఖచ్చితంగా జీవిస్తుందని మనం అందుకుంటాం. కనికర స్వరూపుడు సీయోనులో స్థిరమైన పునాది నీవు, నీవే నా జీవితము అమర్చుచున్నాను, నీవే నా జీవితము అమర్చుచున్నాను. సీయోనులో స్థిరమైన పునాది
వాక్యము మన వెతికి దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. చక్కటి వాక్యాన్ని అందించిన అయ్యగారికి హృదయపూర్వక వందనాలు. సమయంలో చిన్న ప్రార్థన చేసుకుని ముందు కార్యక్రమాలకు వెళ్తాం. అందరూ అలాగే తల ఉంచి కలుగుసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. సిద్ధమ్మ గారు ప్రార్థన చేస్తారు. గడిచిన పరిశుద్ధ దినములు